వెల్కమ్ టు R24. ఏపీలో కూడా జన్జీ ఉద్యమం రాబోతుందా అంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి కూటమి వైఫల్యాలు ఏదైనా ఇష్యూ తెర మీదకి వచ్చినా, లైక్ ఒక డిఎస్సీ లాంటి అంశాలు తెర మీదకి వచ్చినా ఈరోజు జన్జీ రెవల్యూషన్ రాబోతుంది అనేది చాలా సీరియస్ గా వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ జన్జీ రెవల్యూషన్ కానీ అదే సమయంలో అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దానికి ప్రీఫేజ్ లో ఒక లింక్ ఏంటంటే ఈరోజు ఏదైతే ఢిల్లీ వేదికగా జన్జీ రెవల్యూషన్ జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్లోజ్ అసోసియేట్స్ ఆ ఉద్యమంలో పాల్గొన్నారనేది, ఆ ఉద్యమానికి బ్యాక్ అండ్ పనిచేశారు అనేది బీజేపీ దగ్గర ఉన్న సమాచారంగా ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే దీని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రోజున అవినాష్ రెడ్డి ఇంట్లో జరిగిన, అవినాష్ రెడ్డి ఆఫీసుల మీద జరిగిన ఈడీ సోదాలకు లింక్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఫ్యాక్ట్ ఎంత ఉంది, అసలు వాస్తవం ఎంత? అవినాష్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరగడానికి, జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి మీద ఆ ఢిల్లీలో జరిగిన జన్జీ రెవల్యూషన్కి, అదేవిధంగా చూస్తే ఏపీలో కూడా జన్జీ రెవల్యూషన్ రావాలని కోరుకుంటున్న అంశానికి అసలు లింకులు ఏంటనేది ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకదానికొకటి లింక్ ఎందుకు ఉంది వీటి మధ్య అనేది ఫస్ట్గా చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తే నిన్న మొన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఈడీ సోదాలు జరిగినాయి. ముఖ్యంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ న్యూస్ మీద వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మెయిన్ అక్యూజ్డ్ గా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ ఈ కేసులోనే వాళ్ళ తండ్రి అయిన భాస్కర్ రెడ్డి కూడా ఇప్పటికీ అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా వైఎస్ సునీత చేసిన పోరాటం కారణంగా భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ స్టిల్ మళ్ళా రిట్ వేయడం జరిగింది, మళ్ళా ఫైట్ చేస్తానే ఉన్నారు ఆవిడ తన తండ్రి హత్య కేసులో అసలు నిందితులు ఎవరు అనేది. ఈ క్రమంలోనే అదిగో అవినాష్ రెడ్డి అరెస్టు, ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్ట్ అని ఈ 2 ఏళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. దట్టు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఈ కేసుల గురించి మాట్లాడడం, పర్సనల్ గా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, హోంమంత్రిని అందరినీ కూడా వైఎస్ సునీత కలవడం. సో ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే అంశానికి కూడా కొంత బలాన్ని ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డి కూడా నన్ను ఏ క్షణం అరెస్ట్ చేస్తారని బాధగా ఉంది, భయంగా ఉంది, వివేకం కేసులో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇటీవల ప్రెస్ మీట్ లో. మనం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, ఒంటిమిట్ట ఉప ఎన్నిక, ఆ టైంలో కూడా ఆయన ఎమోషనల్ కూడా అయిన సందర్భం ఉంది తన అరెస్ట్ గురించి. సో ఈ పరిణామాలు తెలిసిన వాళ్ళకి ఆ కేసు గురించి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ కేసులో ఆల్రెడీ ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగినాయి, అంటే మనీ లాండరింగ్ ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది ఈడీ ఆలోచన. అందుకే ఈడీ రైట్స్ అవినాష్ రెడ్డి సంస్థల మీద, అవినాష్ రెడ్డి ఎసెట్స్ మీద జరిగాయనేది ఎవరికైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉండి ఉంటుంది. అయితే ఇక్కడ దీన్ని వేరే ఇష్యూకి లింక్ కాబడుతోంది. ఎందుకు వేరే ఇష్యూకి లింక్ అవుతుంది అంటే, నాకున్న సమాచారం ఏంటంటే పొలిటికల్ సర్కిల్స్లో కూడా, చాలా ఢిల్లీ సర్కిల్స్లో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇటీవల ఏ స్థాయిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు రోడ్డు ఎక్కడం, ఆయనకు మద్దతుగా మిగతా రాష్ట్రాల నుంచి చాలా మంది రావడం. సరే, దీని వెనుక ఏ ఎజెండా ఉంది, దీని వెనుక డీప్ స్టేట్ ఎజెండా ఉందా, ఇంకోటి ఉందా అనేది మనం పక్కన పెడితే, ఈరోజు ఆ స్థాయిలో జరిగిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఈ జన్జీ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ కూడా ప్రమోట్ చేసింది, స్పందించింది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అవసరమైతే నేను కూడా ఒక బొద్దింకను అవుతాను అన్నారు. సరే, ఆయన బొద్దింక అవుతారా ఇంకోటి అవుతారా అనేది మనం పక్కన పెడితే, అంటే అండర్ కరెంట్ గా పైకి చెప్పకపోయినా, పైకి ధైర్యంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనకపోయినా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చేలాగా మాట్లాడారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అందరితో మద్దతు ఇచ్చారా అంటే కాదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా కానీ చాలా సీరియస్ గా దీన్ని ప్రమోట్ చేశాయి, ఈ జన్జీ రెవల్యూషన్ ని. కానీ అదేవిధంగా ఆయన సోషల్ మీడియాలో చాలా మంది రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా సరే ఇక్కడ జన్జీ ఉద్యమం రాబోతోందని వార్తలు ఇస్తా ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకపోయినా సరే, ప్రైవేటీకరణ అవుతుంటే జన్జెడ్ మీరంతా ఇంట్లో నుంచి బయటకు రండి, ఉద్యమంలో పాల్గొనండి, మీదే ఇదంతా అని చెప్తా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు. వీళ్ళేమో చక్కగా స్టూడియోలో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటారు, చక్కగా వీడియోలు చేసుకుంటూ ఉంటారు. బట్ యూత్ ఏమో రోడ్డు ఎక్కేదను, ఫైట్ చేసేదను వాళ్ళ కేసులు పెట్టుకోవాలి ప్రభుత్వం అడిగి. సో రెచ్చగొడతా ఉన్నారు యువతను చాలా మంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంబంధించి సోషల్ మీడియా చూస్తే మనకు అర్థమవుతుంది, కనీసం రోజుకు ఒకరు 2-3 అన్నా సరే జన్జీ రెవల్యూషన్ రావాలి ఏపీలో అని చెప్తారు. ఆఖరికి ఏపీలో రైతులకు ఎరువులు కొరతున్నా, 2 బస్తాలు కొరత పడ్డా సరే జన్జీ రెవల్యూషన్ రావాలని మాట్లాడుతున్నారు. అంత కామెడీగా ఉంది వీళ్ళకి జన్జీ రెవల్యూషన్ అంటే. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అంత సపోర్ట్ చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన సోషల్ మీడియా దీన్ని ప్రమోట్ చేస్తానే వచ్చింది. ఆయన కూడా అవసరమైతే నేను ఒక బొద్దింకను అవుతాను అన్నారు. ఇప్పుడు డిఎస్సీ ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి గత 4 రోజులుగా సో రాష్ట్రంలో కూడా ఈ జన్జీ రావాలి. సో అభిజిత్ దీప్కేని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు కన్సల్ట్ అయ్యారు. అందుకే వాళ్ళంతా కూడా ఏపీలో కూడా ఫోకస్ పెట్టేందుకు డిఎస్సీ అక్రమాల మీద, అక్రమాలు లేవు మహాప్రభు అనే ఆధారాలతో చెప్తా ఉన్నా సరే దాంట్లో అక్రమాలు జరిగాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నెల నుంచి ఊదరగొడతా ఉంది. సో ఆ అంశం మీద జన్జీ ప్రతినిధులతో కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో కూడా వైఎస్ఆర్సీపీ చర్చలు జరిపారు అనేది అయితే ఒక ప్రచారం బయటకు వస్తూ ఉంది. అయితే ఇక్కడ
ఈ జంజీ ఉద్యమం జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నేత జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్ ఒక బ్రదర్ లాంటి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ జంజీ ఉద్యమానికి సపోర్ట్ చేశారు, వాళ్ళని ప్రమోట్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ అమిత్ షా దగ్గర ఉంది అని చెప్తా ఉన్నారు. అందుకే ఇటీవలే అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీలు అమిత్ షాని కలవడానికి వెళ్ళిన ఆయన సరిగ్గా రెస్పాండ్ కాలేదనేది ఒక చర్చ. అంత సీరియస్గా ఈ ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డి కేసు సంగతి ఏంటో చూద్దామనే విధంగా అమిత్ షా ఫోకస్ పెట్టారు. అందుకే ఈడీ ఎంటర్ అయింది అనేది ఒక చర్చ. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఈరోజు ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి అనేది ఒక ప్రచారం, కానీ అంత సీరియస్గా తుమ్మినా దగ్గర ఈడీని పంపిస్తారో సిబిఐని పంపిస్తారో అని అయితే నేను అనుకోవట్లా. బట్ దీన్ని లింక్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎందుకు అనుమాన పడాల్సి వస్తుంది ఇక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఒక బొద్దింకనవుతా అని మాట్లాడడం కానీ, ఆయన పార్టీ నేతలు చాలా మంది కాక్రోచ్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ, ఎందుకు ఒకవైపు బీజేపీ కోసం అరువులు చేస్తారు, ఒకవైపు తన కేసుల కోసం ఆయన భయపడతారు, ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలని చెప్పి అమిత్ షా దగ్గర నుంచి మోడీకి కాలా వెళ్ళ పడతా ఉంటారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మెడలు ఉంచుతానని చెప్పి తన కేసుల కోసం మెడలు ఉంచిన పరిస్థితి, ఆఖరికి కాళ్ళు పట్టుకున్న సందర్భం కూడా ఉంది, మనం చూసాం అది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న జంజీ ఉద్యమంలో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం, ఆయన మీడియా సపోర్ట్ చేయడం, ఆయన సోషల్ మీడియా సపోర్ట్ చేయడం చూసిన తర్వాత ఎవరికైనా అనుమానాలు రావడం సహజమే. ఆయన ఇంట్లో కూర్చుంటాడు హాయిగా తాడేపల్లిలో, లేకపోతే ఎలహంకి వెళ్తారు, బట్ యువత అంతా రోడ్డు ఎక్కండి అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి డిఎస్సి అంతా రాద్ధాంతం చేస్తుంది కాబట్టి వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం రావాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉంది. అందుకే యూత్ ఆలోచించండి అని చెప్పి ఆ పార్టీ నేతలు ప్రవోక్ కూడా చేస్తూ ఉన్నారు. ఆయన సోషల్ మీడియా కూడా ప్రవోక్ చేస్తూ ఉంది. అందుకే ఈ టోటల్ ఎపిసోడ్ కానీ, ఈ మాటలు కానీ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ని లీడ్ చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజు అవినాష్ మీద ఈడీ రిజిస్టర్ అయినా, లేకపోతే రేపు లిక్కర్ స్కామ్ లో ఈడీ అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయినా, ఇది కూడా అమిత్ షా అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ గా ఉన్నారనే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ సో. మొత్తానికైతే దీన్ని సపరేట్ గానే చూసే ప్రయత్నం చేయాలి. బట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా జంజీ ఉద్యమం రావాలని కోరుకోవడం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన అంశమే. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు అమిత్ షా వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ గా ఉన్నారనేది, అందుకే ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది మాత్రం ఢిల్లీ సర్కిల్స్ లో కూడా జరుగుతున్న చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.